హోదా అంశం ఏపీ బీజేపీ నాయకులకు తలనొప్పిగా మారింది. ఇంతకాలం అన్ని రకాలుగా ఏపీని ఆదుకుంటాం, ప్రత్యేక హోదా ఇస్తామని పదే పదే చెప్పుకొచ్చిన కమలనాథులు ఇప్పుడు కేంద్ర మంత్రి హరిభాయ్ చౌదరి కమెంట్స్ తో ఒక్కసారిగా ఇరుకున పడ్డారు. మరోపక్క కమలానికి కాస్త అండగా ఉంటారనుకున్న పవర్ స్టార్ కూడా కాంగ్రెస్ తో పోలుస్తూ బీజేపీకి చురకలు అంటిస్తుండటంతో దిక్కులు చూడాల్సి వస్తోంది ఏపీ నేతలకి. కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇస్తుంది, దాన్ని సాధించి తీరుతామని ఎన్నోసార్లు స్టేట్మెంట్లు ఇచ్చారు రాష్ట్ర బీజేపీ నేతలు. వారంతా కేంద్ర మంత్రి ప్రకటనతో ఒక్కసారిగా ఢీలా పడిపోయారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు లేవని, అవసరమైతే ప్రత్యేక మినహాయింపులిచ్చి కేంద్రం ఆదుకుంటుందని మంత్రి హరిభాయ్ చౌదరి తేల్చి చెప్పారు. కేంద్ర సర్కార్ స్పెషల్ రీఆర్గनाइजेशन एक्ट के अमलीकरण के लिए विभिन्न एजेंसियों मंत्रालय उसके लिए शॉर्ट टर्म है वो और लॉन्ग टर्म प्रावधान शामिल है. इसके लिए पूरी तरह इम्प्लीमेंट करने के समय से काम करेगा. अधिनियम इम्प्लीमेंटेशन से जुड़े हुए मंत्रालयों समय समय पर उसकी समीक्षा होती है. नीति आयोग में भी अगली समीक्षा 4 मई को रखी है. అదే ఇప్పుడు ఏపీ కాషాయ సేనని ఇరకాటంలోకి నెట్టింది. ఏపీకి స్పెషల్ స్టేటస్ వస్తే దాన్ని బేస్ చేసుకుని పార్టీ సొంత బలం పెంచుకోవడానికి స్కెచ్ గీశారు రాష్ట్ర నేతలు. అయితే రాజ్యసభలో మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ తో ఏపీ ప్రజలతో పాటు పార్టీలకు అతీతంగా నాయకులంతా కేంద్రంపై గుర్రుగా ఉన్నారు. మిత్రపక్షం అయి ఉండి కూడా కేంద్ర సర్కార్ రాష్ట్రాభివృద్ధికి చేయూతనివ్వడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అందరిలో. ఈ పరిస్థితి రాష్ట్ర బీజేపీ నేతల పీకల మీదకు తెచ్చినట్లు కనిపిస్తోంది. లోటు బడ్జెట్తో రాజధాని కూడా లేకుండా విడిపోయిన రాష్ట్రానికి కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించడం లేదని ఎన్నోసార్లు తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఓపెన్ గా స్పందించినప్పుడల్లా బీజేపీ నేతలు కౌంటర్లిస్తూ వచ్చారు. ఏపీని ఆదుకోవడానికి కేంద్రం కట్టుబడి ఉందని, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తూనే ఉన్నామని, అనవసరంగా కేంద్రాన్ని శంకించవద్దంటూ కమలనాథులు మైకుల ముందు ఊగిపోయారు. 2019 ఎన్నికలు టార్గెట్ గా ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ చేసి బలం పెంచుకోవాలనుకుంటోంది బీజేపీ. అయితే ఏపీ ప్రత్యేక హోదాపై కేంద్రం చేసిన ప్రకటనతో రాష్ట్ర నేతలు డిఫెన్స్ లో పడ్డట్లయింది. జనంలోకి ఎలా వెళ్లాలి, ఏమని చెప్పాలన్న దానిపై తర్జన భర్జనలు పడుతున్నారు కాషాయ నేతలు. ఇక కేంద్రం ప్రకటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ట్విట్టర్ ద్వారా స్పందించడం వారిని మరింత గందరగోళంలోకి నెడుతోంది. విభజన సమయంలో కాంగ్రెస్ వైఖరితో పోలుస్తూ బీజేపీపై పవన్ కామెంట్స్ చేశారు. దాంతో ఫ్యూచర్ లో తమకు అండగా ఉంటారనుకున్న ఆయన కూడా అలా స్టేట్మెంట్లు ఇవ్వడంతో ఏపీ బీజేపీ నేతల్లో కన్ఫ్యూజన్ మరింత పెరిగిపోయినట్లు కనిపిస్తోంది.